హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అయితే మనం ఆడబోతున్నాం బిల్డ్ అండ్ ఐలాండ్ ఇన్ మైన్క్రాఫ్ట్ అన్నమాట. చూడాలని తెలిసిపోయి ఉండదు. ఇప్పుడైతే ఇదైతే మైన్క్రాఫ్ట్ అయితే కాదు, నేనే సపరేట్గా బాగుంటుందని చేసిన. అండ్ ఇక్కడ అయితే మనకైతే బిల్డ్ అండ్ సిటీ అయితే రాదు, ఎందుకంటే కొంచెం అవ్వట్లేదు, కుదరట్లేదు. సో అది రాదనమాట. వంత బయటి గైస్ నైట్ అయిపోతుంది, స్లీప్ వేసుకో. సో గాయస్ మళ్ళీ అయితే మనం అయితే ఒళ్ళోకి అయితే వచ్చేస్తాం. అంటే చెస్ట్ అయితే ఇద్దరు ఒక చూద్దాం, ఆగండి. చెస్ట్ లేదు. ఓ మై గాడ్, 2 స్టాక్ ఒబ్సిడియన్ ఐరన్ టూల్స్కి అప్గ్రేడ్ అయిపోతాం. ఆగండి గైస్, ఫిండర్ స్టీల్ కూడా ఇచ్చిండు. ముందు పికాక్స్, దాని తర్వాత సో ఇప్పుడైతే ఆర్మర్స్ చేసుకుందామా, షార్ట్ చేసుకుందాం ఒకసారి. సారీ ఏం స్వాడ్ ఆర్మర్, ఇంకా ఏముంటుంది ఆర్మర్. సో ఇప్పుడైతే డైరెక్ట్ అదైతే ఆర్మర్ చేసుకుందాం. ఓకే, ఇక్కడ హద్ది ఒకసారి చెస్ట్ ప్లేట్. సో నెక్స్ట్ బూట్స్. ఓకే, ఓకే 16 వచ్చినాయి గైస్. వావ్, ఒరే ఐరన్ సగం అయిపోయింది కదరా. ఇప్పుడు మనకైతే స్టోన్స్ ముందు వేసుకోండి. అది వేసుకోరా, ఎందుకు ఏది గైస్. ఫిండెస్ట్ 7 టార్చెస్ కూడా ఇచ్చింది. నువ్వు వెళ్ళిపో ఒకసారి. స్టోన్ ఒకసారి మైనికే తీయాలా అది వచ్చి బిల్ అయ్యాలి కాబట్టి ముందు ఎక్స్ప్లోర్ అయితే చేద్దాం, ఎక్స్పెండ్ చేసేస్తాం ముందే. లేకపోతే మనం ఇక్కడ ఉన్నాను కూడా ఇబ్బంది. అమ్మ ఒకటి వేస్తే ఇంకా అన్నీ ఈజీ అయిపోతుంది గైస్. ఒకటేడానికి కష్టపడాలి. ముందే ఇది అయితే కొంచెం ఎక్స్పెండ్ చేసుకుంటాం. బాబా ఇక్కడ కూడా కొంచెం కష్టం. బా సో సారీ గైస్, సారీ గైస్. ఒకసారి పైగా కలుస్తాను. సో గైస్ చాలాసేపు కష్టపడైతే మళ్ళీ పైకి వచ్చాను. పడద్దంటారా ఇది నాడు, మళ్ళీ పడిపోయా. పర్లేదు రే బాబు, పడరా. అండర్ వాటర్లో చేత. ఊరమ్మా, ఎక్కడన్నా గ్యాప్ ఉన్నారా? వెళ్ళిపో. ఊరే ఊరు ఇంకొచ్చినట్టే క్యాక్స్తే. సారీ గైస్. సో ఒకసారి ఆగండి గైస్. సో గైస్ ఈ గ్యాప్లో నేను చచ్చిపోయాను అనమాట. ఈ గ్యాప్లో చచ్చిపోయా. నేను చచ్చిపోతా. షవల్ ఉందనుకుంటా. ఉందండి షవలా, అది హో అయితే వాసుకోవద్దు అనుకోండి. షవల్ కన్నా షవల్ గారు అమ్మా. బ్లాక్ రెడీ అయ్యేట్టుగా కింద చూడు. అది అవ్వట్లేదు గైస్. చెప్తా అదే గైస్. ఫైనల్ వచ్చాను చాలా కష్టపడి. ఇక్కడ ఎలా గైస్ ఇప్పుడు అది. ఓ అమ్మా. సో ఇప్పుడైతే మళ్ళీ అయితే వేసేద్దాం. చచ్చిపోతా అలాగే. ఒరే బడ్డ అంత సమయం వచ్చిందిరా. ఇప్పుడు మళ్ళీ కింద ఆడితే ఇంకేం చేయలేం. అది అమ్మా జస్ట్ మిస్. వదిలే, అక్కడ పడుద్దా. సో ఇక్కడైతే మనం అయితే పాతేద్దాం. ఏమంటుంది? ఓ డెత్ పాత వేద్దాం. డెత్ పాత ఈజీగా చేయొచ్చు. దాడి
మళ్ళీ వచ్చేసాను అంటే రికార్డ్ దాట్స్ వాట్ హ్యాపెండ్. మనం దత్తుపాదం వేసేలాం కాబట్టి ఏం పర్లేదు గైస్, ఇది పోతా పోయింది. ఎందుకంటే అవును ఒకసారి బోట్ చేసుకున్నాం, ఆగండి. బోట్ని ఎలా చెయ్యాలబ్బా అని చూస్తున్నా. సవాల్ కాదు, మళ్ళీ చేసుకోవచ్చు, మనకి ఎంతసేపు అది అనుకుంటా. ఊరే ఇది కొంచెం పైకా, ఇది కొంచెం పైకా, ఇది కొంచెం పైకే, ఇది పైకే. సవాల్ బోట్ రెడీ వచ్చే. సుప్రతమైన కదా అటు ఇటు తిరగడానికి అయితే ఈజీగా ఉంటుంది. దత్తు ప్లస్ క్లోజ్ స్లాబ్స్ వేసుకున్నాం. 6 స్లాబ్స్ ఎన్నో వస్తాయి అనుకుంటుందా. మరి ఏమైంది గైస్, ఒక్కసారి మంచి వెయిట్ గైస్. ఫుల్ ల్యాగ్, మామూలు ల్యాగ్ కాదు గైస్. చాలు వచ్చే. ముందు అంటే మనం బయటికి వెళ్ళాం కాబట్టి అది గైస్. ఎక్కడి నుంచి పడిపోయినా కూడా ఈజీగా ఉంటుంది, అంతే కదా. పడిపోయినా కూడా ఓ మై యాక్స్తో తీయచ్చు. యాక్స్ ఉందనుకుంటున్నా, లేకపోతే ఇంకేం చేయలేం. ఓ ఉంది గైస్. అరే ఏంటి గైస్ ఇది, చెస్ట్ ఎంత మంచిగా ఉంది. చెస్ట్లో మాకు మంచి లోటే అయితే వస్తుందా కింద పడిపోతా. అమ్మ వచ్చింది గైస్. కాదు పడిపోతే ఇప్పుడు ఇంకేం చేయలేం, పడతాయి ఇక్కడ అంటే బాబు పర్లేదు, ఎందుకంటే స్లాబ్స్ ఉన్నాయి కాబట్టి బతికిపోతాం. ఉరే స్లాబ్స్ కూడా ఎక్కలేవారా నువ్వు, ఇంకెందుకురా నువ్వు. ఉరి ఎక్కువే ఎక్కువ అది ఇక్కడ పడద్దా. బోర్డ్ అడిపక్కన కొంచెం ఊడి తెచ్చుకుందాం. బోట్ రైడింగ్ బాగా నచ్చింది. లీవ్ బోట్ బాగుంటే బాగుంది, ఈజీగా వేసేద్దును. అంటే దాంట్లో ఇక్కడ చాలా బాగా వచ్చిన 10 నిమిషాలు అప్పుడే ఐరన్ కంప్లీట్ అయిపోయాం. అంత పైకి కూడా తీయగలవా. ఐరన్ యాక్స్ చేసుకుందాం అంటే ఎందుకు గైస్, ఎప్పుడైనా పనికి వచ్చినప్పుడు చేసుకుంటే సరిపోద్ది. మనకు ఇప్పుడైతే చాలా స్లాబ్స్ కావాలి. నాకు ఆ వాటర్ నచ్చట్లేదు గైస్, ఏమైనా లేకపోతే నేల మీద ఎవరైనా పర్లేదు. సో ఓకే చాలా అనుకుంటా. స్లాబ్ పడి స్లాబ్ స్లాబ్ కావాలా. ఓకే మన ఇన్వెంటర్ లెక్క. ఓకే స్లాబ్లు మంచిదే కదా. బోర్డ్ తిప్పరారే పదాకల్లా ఇప్పుడు. ఒరే తోలరా రే. ఓకే తిరుగు కొంచెం కష్టమే ఇది కొంచెం. స్లాబ్ లెక్క లీబోట్ స్లాబ్ లెక్క ఈజీగా ఉంటుంది కదా. ఇక్కడ బోట్ ఎక్కువ బోట్ వెనక్కరా, ఎక్కువ వెనక్కరావే. పడద్దు గైస్. వన్స్ వెయిట్, ఒకసారి నేను కొంచెం నీట్గా సెట్ చేసుకొని వస్తా. ఫైనల్ వేసాను అనమాట. ఇవ్వండి మన దగ్గర నుంచి ఎక్కడైతే కొంచెం అంటే అత్తమాటలు జంప్ చేయాల్సిన పని ఉండదు, ఈజీగా వెళ్ళిపోవచ్చు, ఈజీగా రావచ్చు బోట్. మనం ఎందుకు ఎక్కిన అసలు ఇది. అరే ఎటు వెళ్తున్నారా. నాకు ఎంత ఎంత ప్రో అయినా మాత్రం ఇలాగ అవసరం గైస్. రే బాబు రే ఇదే గైస్ కొంచెం బాధ. ఒరే బాబు రే నాకు ఇదే నచ్చదు గైస్. ఇక్కడ అమ్మయ్య వచ్చింది గైస్ ఫైనల్లీ. చేపలు ఎక్కడ పాచి పెడదామా ముందు ఎక్స్పాండ్ అయితే చేద్దాం. ఇక్కడ ఇది పక్క లైట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే సరిపోద్ది. సో ఇంక మనం వుడ్ అక్కడికి వెళ్ళక్కర్లేదు వుడ్ కోసం. బోన్స్ కావాలి దానికి నిద్రకెళ్దాం. ఆగండి
ఓకే ఎంత టైం కావాలి అయితే మనం అయితే వెళ్ళిపోదామా ఎక్కడికన్నా? అవును వెళ్ళిపో, నేను చచ్చిపోతే వాళ్ళు పోతాయేమో అనిపిస్తుంది. ముందు సీల్తే ఇందా 10 సీల్తో పని ఉండదు, అయినా వేసుకోవడం మంచిది. మార్క్స్ సీల్ కాదు అవునా మీరు కలరా? సో 57. అరే అసలు నీట్గా షార్ట్ చేద్దాం, ఆగండి. బ్లాక్స్ అని ఎక్కడికి వచ్చి అవద్దు రైట్ గైస్ వచ్చాం మళ్ళీ. సో దీనికన్నా కొంచెం రైట్ రెస్పాన్స్ ఇవ్వండి గైస్, ప్లీజ్ గైస్. నేను వస్తారా మొత్తం అలాగా? స్టాగ్ వచ్చిందా? కొన్ని ఉంచుకుందాం, 5 ఉంచుకుందాం చాలు. ఇంకోటి అట్లనే కూడా తప్పలే. ఎన్ని వచ్చినాయి షార్ట్లో? 40 60 2 స్లాబ్స్. నువ్వు వెళ్ళిపో లోపల. ఒకటి ఒబ్సిడియన్ని ఎక్కడైనా పెడదామా? బ్లాక్స్ ఇంటి పక్క వచ్చేయండి గైస్, నీట్గా సాల్వ్ చేద్దాం మనం. ఇక్కడ వచ్చి చెస్ట్ ఇక్కడ మనకు కావాల్సిన వస్తువులు మాత్రం గైస్.